దేశ రక్షణలో మేము సైతం అని నినాదిస్తూ ఖమ్మం నగరంలోని బ్రాహ్మణ పురోహితుల స్థానిక శివాలయంలో భారత సైన్యం విజయం కోసం అప్రతిహత సూత్రం పారాయణ చేశారు. సైన్యానికి వారి బలంతో పాటు దైవ బలం కూడా తోడై శత్రువులపై విజయం సాధించాలి అని ఆశిస్తూ నిర్వహించారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అంటే యుద్ధం అనేది తీవ్ర దశకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము సింధూర్ 1, సింధూర్ 2 అనేటువంటి రెండు ఒక ఆపరేషన్స్ విజయవంతంగా భారత్ విజయాన్ని సాధించింది. అయితే భవిష్యత్తులో వచ్చేటువంటి ఎటువంటి విపత్కర పరిస్థితులైనా కానీ ఈ దేశం తట్టుకోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా విజయాన్ని సాధించాలని ఆశిస్తూ ఖమ్మంలోని బ్రాహ్మణ బజార్ శివాలయంలో ఖమ్మం నగరానికి సంబంధించినటువంటి పురోహిత పెద్దలు, స్తంభాద్రి పురోహిత సంఘము మరియు ఖమ్మంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు మొత్తం కూడా ఏకమై మేము సైతం అంటే దేశం కోసం, ధర్మం కోసం మేము కూడా పాటుపడతాం, మా యొక్క ఉన్నటువంటి వేద శక్తిని ఆ యొక్క సైనికులకు దారాపోస్తామనేటువంటి భావంతో ప్రస్తుతం ఈ యొక్క శివాలయంలో వారు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఏం చేశారు దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి, ఈ రోజు పాక్ మరియు భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల్లో మీరు ఈ యొక్క బ్రాహ్మణ బజార్ శివాలయంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారు, అంటే విజయాన్ని కాంక్షిస్తారు? సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి మాట చెప్పేది ఒక భారతదేశమే. ఏ దేశంలో అయినా అందరూ బాగుండాలి, మాతో పాటు కుల మతాలకు అతీతంగా అందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఆశీర్వచనం చేసేది ఒక వేదమాత ఒకటే. షన్నో అస్తు ద్విపదే సంచతుష్పదే అని చెప్తాం మనం ఎప్పుడు చెప్పినా గానీ. అంటే ద్విపాదులంటే మనుష్యులు మరియు చతుష్పాదులంటే ఈ జంతువులతో సహా అందరూ కూడా సుఖంగా ఉండాలి అందరూ అని. ఇది ఒక భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే మిగతా వాళ్ళు క్షేమంగా ఉండకూడదని ఏ రోజు చెప్పరు. కానీ ఈ రోజున ఉగ్రవాదులు అనేటటువంటి వాళ్ళు మన దేశ పౌరులని సంహరించి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందటం చేత మన సైనికులు వాళ్ళకి సరైనటువంటి సమాధానం ఇచ్చి వాళ్ళ ఉగ్రవాదుల మీద దాడి చేసి వాళ్ళని హతమార్చారు. ఆ విధంగానే దానికి సంబంధించినటువంటి ఆ యుద్ధాలకు సంబంధించిన వాతావరణం అంతా కూడా కొనసాగుతుంది. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి బలాలు ఉన్నాయి. త్రివిధ దళాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి బలాలు సైన్యానికి ఉంది. కానీ దాంతో పాటుగా దైవ బలం కూడా కావాలి మన వాళ్ళకి. కాబట్టి ఈ రోజున పూర్వకాలంలో అంటే వేదం ఏమని చెప్పిందంటే, ఒకప్పుడు దేవతలు అసురుల మీద దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సూక్తాన్ని పారాయణ చేసుకుంటూ వెళ్ళారు. దాన్ని అప్రతిరథ సూక్తం అంటారు. కాబట్టి ఆ అప్రతిరథ సూక్తాన్ని పారాయణ చేయడం వల్ల ఆ దేవతలకి విజయం చేకూరింది. అటువంటి ఆ సూక్తాన్ని మేమందరం కూడా కలిసి ఇక్కడ 11 సార్లు, అలాగనే దుర్గామాత యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం, పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, ఈ దేవతల యొక్క అనుగ్రహం అంతా కూడా ఉండాలి. అందుకని కోసం ఈ పారాయణని కూడా నిర్వహించడం జరిగింది. మన సైనికులకి చక్కగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రతి విషయంలో కూడా విజయం అనేది చేకూరాలనే ఆకాంక్షతో మేమందరం కూడా ఈ పారాయణ చేయడం జరిగింది. అయితే బ్రాహ్మణులము ఒక వృత్తి చేసుకోవటమే కాదు, దేశం కోసం అవసరమైతే మేము కూడా సిద్ధంగా ఉంటామనేటువంటి ఒక భావాన్ని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క వేదం కూడా అంటే వేదమాత యొక్క ఆశీర్వచనాలు ఏ రకంగా ఈ యొక్క సైనికులకు అందుతాయి తెలుసుకుందాం. ఇప్పుడు వేదమాత యొక్క ఆశీర్వచనం అంటే మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం యొక్క బలంతో సైనికులకు ఎటువంటివి కావాలంటే ఎటువంటి విజయాన్ని సాధించాలని మీరు కోరుకుంటున్నారు? సభాయే నమః. జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామినే నమః. ఈ యొక్క మన ఇరు దేశాల మధ్య మన దాయాది దేశమైనటువంటి యొక్క పాకిస్తాన్కి మనకు ఒక రకమైనటువంటి యొక్క యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. విషయాలన్నీ కూడా మనందరం కూడా ఈ యొక్క ప్రముఖమైనటువంటి యొక్క మాధ్యమాల ద్వారా మనం ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నాము. మన దేశం ఎప్పుడూ కూడా సర్వే జనాః సుఖినో భవంతు అన్న యొక్క సూత్రం మీద ముందుకు వెళుతూ ఉన్నది. అలా అని చెప్పని ఏదైనా విపత్కరమైనటువంటి యొక్క పరిస్థితి వస్తే మనం వెనకడుగు వేసేటువంటి యొక్క తత్వం ఎప్పుడూ కూడా మన యొక్క భారతదేశానికి ఎప్పుడూ కూడా లేదు. మన భారతదేశం సంస్కృతి అంతా కూడా వేద ధర్మం మీద ఆధారపడి ఉన్నది. ఈ వేదంలో అంతా కూడా మనకు 4 వేదములు ఉన్నాయి. ఋగ్యజుస్సామాధర్వణ వేదములు. అధర్వణ వేదం మొత్తం అంతా కూడా యుద్ధతంత్రములు, శస్త్రములు, అస్త్రములు వీటి మీద
ఎలా ప్రయోగం చేయాలి ఏమిటి అనే దాని మీద విపులంగా ఎంతో విజ్ఞానం మన యొక్క వేదములలో ఉన్నది. అటువంటిది మంత్రాధీనంతో దైవతం. దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళ స్వతంత్రులు కాదు, మంత్రం యొక్క అధీనంలో వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. కనుక ఈ మంత్రశక్తి ఇప్పుడు చెప్పినటువంటి యొక్క అప్రతిరథ సూక్తము అనేటువంటి యొక్క సూక్తాన్ని పారాయణ చేయడం ద్వారా ఇక్కడ మనం అందరికీ వచ్చే సందేహం ఏమిటి అంటే, మనం ఇక్కడ ఉండి పారాయణ చేస్తే వాళ్ళకి ఆ శక్తి ఎలా వెళుతుంది అని చెప్పని. అందుకనే వేదానికి ఏం పేరు అంటే శబ్ద బ్రహ్మ అని చెప్పిన వేదానికి పేరు. శబ్దం అంటే ఒక మిసైల్ చూడండి, ఇప్పుడు మనం వేసే మిసైల్స్ ఏవైనా కన్నా అగ్ని కానివ్వండి, వేరే కాళీ కానివ్వండి, ఈ మిసైల్స్ అన్ని కూడా వాళ్ళు టార్గెట్ లొకేషన్ లో ఉండి దాని టార్గెట్ సెట్ చేస్తే అది లక్ష్యాన్ని ఛేదిస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఉండి మిసైల్ వేసాం కదా, మరి అక్కడికి ఎలా వెళ్ళి తగిలింది? కనుక ఈ మంత్రం అంతా కూడా పారాయణ చేయడం ద్వారా ఈ శబ్ద తరంగములన్నీ కూడా ఆ గాలి ద్వారా సైనికుల్లో శక్తిని నింపి ఆ యొక్క దుర్గా అమ్మవారి యొక్క కటాక్షం కానివ్వండి, దుర్గార్తి నాశిని, దుర్గా పద్మిని వారిని కనుక అమ్మవారు దుర్గామాత యొక్క అనుగ్రహం చేత, అదేవిధంగా మన్యుదేవత యొక్క అనుగ్రహం చేత మన యొక్క ఈ యొక్క యుద్ధంలో మన భారత సైనికులు పైచేయి అవ్వాలి. కనుక మనందరం కూడా ఒకవేళ మనకి ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన దేశస్థులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పని ఆ యొక్క భ్రమరాంబా సమేత గుంటుమల్లేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాల్ని ప్రార్థిస్తూ స్వస్తి. ఇదే మొత్తం మీద అంటే పురోహితుల యొక్క వేదశక్తి కూడా ఇప్పుడు టెక్నాలజీ అంటే లేటెస్ట్ గా ఉన్నటువంటి యొక్క టెక్నాలజీ మరియు ఈ యొక్క మంత్రశక్తి ఈ రెండు కూడా ఈ యొక్క భారత సైన్యానికి అందిస్తూ భారత సైన్యం విజయం సాధించాలని ఈ యొక్క ఖమ్మానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా వేద ఆశీస్సులు ఈ రోజు మన యొక్క భారత సైన్యం ఇవ్వడం జరిగింది. కెమెరా పర్సన్ రాజుతో శ్రీధర్, TG 24/7 న్యూస్, ఖమ్మం.